ఆర్ఎస్ శ్యామల ప్రముఖ తెలుగు యాంకర్. వైసీపీకి ఆమె అధికార ప్రతినిధి. అయితే ఆ ప్రతినిధి పదవి ఉందా ఊడిందా అనే విషయంలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఇటీవల ఆమె బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరైంది. దీంతో శ్యామలని వైసీపీ పక్కన పెట్టేసిందని అనుకున్నారు. శ్యామల కూడా ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. పార్టీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ప్రెస్ మీట్లలో కూడా ఆమె లేరు. దీంతో శ్యామలను పార్టీ వదిలించుకుందేమో అని అనుమానం వ్యక్తం చేసింది. కానీ అది నిజం కాదంటూ ఆమె కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఒంగోలు పట్టణం నందు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి మాతృమూర్తి పిచ్చమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ కేసులో శ్యామల పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉండడంతో వైసీపీ తెగ ఇబ్బంది పడిపోయింది. పోలీస్ కేసులో ఉన్న వారిలో శ్యామలను మినహాయించి మిగతా వాళ్ల పేర్లు మాత్రమే సాక్షిలో ప్రచురించేవారు. అలా శ్యామలను కవర్ చేశారు. కానీ చివరికి శ్యామల కూడా పోలీస్ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. తాను పూర్తిగా విచారణకు సహకరిస్తాను అని బెట్టింగ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పారు. ఆ సంగతి పక్కన పెడితే శ్యామల తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా లేదా అనే చర్చ అయితే మొదలైంది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్లో శ్యామల ఉంది. అయితే ఈ కేసులో ఆమెను వైసీపీ పక్కన పెట్టింది అనుకున్నారు. ఆ కేసులో శ్యామల పేరు బయటికి రావడంతో పరోక్షంగా వైసీపీని వైరివర్గం టార్గెట్ చేసింది. ఆ పార్టీ అధినేతలు నీతులు చెబుతారు, అధికార ప్రతినిధులు బెట్టింగ్ యాప్స్తో ప్రజల జీవితాలతో ఆడుకుంటారంటూ సోషల్ మీడియా హోరెత్తింది. ఆ 4-5 రోజులు ఆ వార్తల్ని కవర్ చేయలేక, ఒకవేళ కవర్ చేసినా అందులో శ్యామల పేరుని కవర్ చేయలేక సాక్షి మీడియా కూడా ఇబ్బంది పడిపోయింది. ఇంకేముంది, శ్యామల అధికార ప్రతినిధి పదవికి చెల్లు చీటి రాసేస్తారో అని అంతా అనుకున్నారు. ఆల్రెడీ వైసీపీ నుంచి కీలక నేతలంతా బయటకెళ్లిపోతున్నారు. కనీసం పార్టీ కోసం బలంగా మాట్లాడతారు అనుకున్న వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఈ దశలో తొందరపడి శ్యామలపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమో లేక పూర్తిగా పక్కన పెట్టడమో జరుగుతుందని ఆశించలేం. జగన్ కూడా ఆ విషయంలో తొందరపడలేరు. శ్యామలకు వైసీపీ అవసరం కంటే ఆ పార్టీకి ఆమె అవసరం ఎక్కువగా అన్నట్టుంది. అందుకే ఆమెపై ఎలాంటి చర్య తీసుకోలేదు. అసలు ఈమెకి ఈ కేసుకు సంబంధం ఉన్నట్టుగా కూడా వైసీపీ నేతలు మాట్లాడడం లేదు. తాజాగా ఒంగోలులో వైవి సుబ్బారెడ్డి ఇంటికి వచ్చారు శ్యామల. సుబ్బారెడ్డి తల్లి సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇక్కడ వైసీపీ నేతలందరినీ ఆమె కలిశారు. ఆ ఫొటోస్ని ఆమె షేర్ చేశారు. దీంతో ఆమె వైసీపీతోనే ట్రావెల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో భవిష్యత్తులో వైసీపీ వాయిస్ని శ్యామల మరింత గట్టిగా వినిపిస్తారన్నమాట.